నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ప్రస్తుతం నాతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే కిషోర్ గారు, మీకు వైబ్రెంట్ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. ఏంటి పరిస్థితి? ప్రతిపక్షంలో ఉందామని అనుకుంటున్నాం అని చెప్పి నిన్న లేఖ రాశారు. ప్రతిపక్షం ఇవ్వాలి, మాకు హోదా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా లేఖ రాశారు స్పీకర్కి. అది యాక్సెప్ట్ అవుతుందా? అసలు ఏ ప్రాతిపదికన ఆ లేఖ వచ్చిందని అంటారు? ముందు దాని గురించి ఒకసారి మాట్లాడదాం. ఒకటేంటంటే, మాకు ప్రతిపక్షం కొత్త కాదు, అధికార పక్షం కొత్త కాదు. 11 సీట్లు వచ్చి ప్రతిపక్షం కావాలని అంటే ఎట్లా? ఒక సీట్తోనే మేము ఫైట్ చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంట్తో బిగిన్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం తర్వాత బై ఎలక్షన్స్ 18 సీట్లకు బై ఎలక్షన్ జరిగింది. దాని తర్వాత 67 సీట్లు 175లో 67 గెలుచున్నాం. దాని తర్వాత 170లో 157 గెలుచున్నాం. మీరు అన్నట్టు 175కి 11 గెలుచున్నాం ఈరోజు. సో మేము మాకు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పోరాటం అనేది మా పార్టీకి ముందు నుంచి ఉన్నటువంటిది. ఆ విధంగానే వెళ్తాం. రెండోది, మీరు అన్నటువంటి ప్రతిపక్ష హోదా అని ఎందుకు అడుగుతున్నాం అంటే, ఈరోజు అక్కడ ఉన్న 4 పార్టీలు అసెంబ్లీలో. ఒకటి తెలుగుదేశం పార్టీ హైయెస్ట్ సీట్స్తో ఉంది, 2 తర్వాత జనసేన ఉంది, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, 4వ ప్లేస్లో బీజేపీ ఉంది. ఈ 4 పార్టీల్లో 3 పార్టీలు పాలక పక్షంలో ఉన్నాయి. ఓకే. ఉన్నటువంటి 4వ పార్టీ సింగిల్ పార్టీగా 40% ఓటింగ్తో 11 సీట్లే గెలిచినా కూడా ఉన్నటువంటి 4వ పార్టీ అంటే 3 ఒక పక్కనే, ఒకటే ఒక పక్క ఉన్నప్పుడు వారందరూ పాలక పక్షంలో ఉన్నప్పుడు యువతలు మేము ప్రతిపక్షమే కదా ఆటోమేటిక్గా. కరెక్టే. అంటే దానికి ఎథిక్స్ ఏంటి అని అంటారు? అక్కడ ఎథికల్గా ఏ రకంగా మీరు దేన్ని ప్రామాణికంగా తీసుకుని అడుగుతున్నారు? ప్రతిపక్షం కావాలి, పాలక ప్రామాణికంగా అడుగుతారు. కానీ 1996లో ఏదైతే అప్పుడు ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా తక్కువ సీట్లు వచ్చినాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నడిచింది. సో ఏ పరిస్థితుల్లో కూడా ప్రతిపక్షం హోదా ఇవ్వమని చెప్పి అప్పుడు మాట్లాడారు. అంటే నిన్న లెటర్లో కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రతిపక్షం ఇచ్చారు, ఏ పార్టీ అయితే ప్రతిపక్షంగా ఉందో వాళ్ళకే ఇచ్చారు అని చెప్పి మాట్లాడారు. సో దాన్ని ఎందుకు కన్సిడరేషన్లోకి తీసుకోవాలంటారు ఈ పరిస్థితుల్లో? ఇప్పుడు ఇదేమీ రూల్ కాదు. ఏది మీరు 10% స్థానాలను సాధిస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు అనేది రూల్ కాదు. రూల్ అయితే రూల్కు విరుద్ధంగా భారత పార్లమెంట్లో వెళ్ళరు, ఢిల్లీ అసెంబ్లీలో వెళ్ళరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా వెళ్ళుంటారు కదా. మీరు అన్నట్టుగా 1984లో ఆ రోజు 400 ఎంపీ సీట్లతో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సందర్భంలో ఏదైతే 30 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఉంది, అంటే ప్రతిపక్షం రావాలి అని అంటే 10% అంటే 55 పార్లమెంట్ సీట్లను గెలిచి ఉండాలి, 543 పార్లమెంట్ స్థానాలకి. కానీ 30 సీట్లే గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీకి అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉపేంద్ర గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్ లో ఆ రోజు ఇచ్చారు. మరి తెలుగుదేశం పార్టీ కట్టి ఇచ్చారు ఆ రోజు రూల్ లేకపోతే. 1994లో ఇక్కడ 4 రాజకీయ పార్టీలు ఆ రోజు పోటీ చేసినాయి. తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం ఒక కూటమిగా పోటీ చేసినాయి. తర్వాత కాంగ్రెస్ సపరేట్ గా, బీజేపీ సపరేట్ గా చేస్తే కాంగ్రెస్ కి ఆ రోజు 26 స్థానాలు వచ్చినాయి. 294 అసెంబ్లీ స్థానాల్లో 30 వస్తేనే ప్రతిపక్షం. కానీ 26 సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి జనార్దన్ రెడ్డి గారిని అపోజిషన్ లీడర్ గా రోజు చేస్తున్నారు. ఎందుకంటే అవతల ఉన్నదంతా పాలక పక్షం 3 పార్టీలు, యువతలో ప్రత్యర్థిగా ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇచ్చారు. అట్లానే ఢిల్లీలో ఏదైతే 70 సీట్లకి ఉంటాయి అసెంబ్లీలో 67 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది, 3 సీట్లు మాత్రం భారతీయ జనతా పార్టీ గెలిస్తే మరి 7 గెలవాలి యాక్చువల్గా. 10% అంటే 70లో అంటే అపోజిషన్ మీరు అన్నట్టు చెప్పినట్టు కావాలి. అంటే అక్కడ ఒకటి మీరు ఉటంకించినట్టుగా ఉపేంద్ర గారి పేరు, ఆయన ఫ్లోర్ లీడర్ కాదు కదా, అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు కదా. ఆయన నేను ప్రతిపక్ష నాయకుడు ఇచ్చారు, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారు. మాధవరెడ్డి గారు అనుకుంటా ఆ టైంలో ఉన్నది. కాదు ఉపేంద్ర గారే. సో అట్లానే మేము ఇక్కడ జనార్దన్ రెడ్డి గారికి ఇచ్చారు, పి జనార్దన్ రెడ్డి గారు ఖైరతాబాద్. అట్లానే ఇక్కడికి వచ్చినప్పుడు ఢిల్లీలో బీజేపీకి 3 అసెంబ్లీ సీట్లు వచ్చినాయి 70కి, 67 ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినాయి. అయినా కూడా 3 సీట్లు ఉన్నా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అంటే ఇక్కడ ప్రతిపక్ష హోదా అడగటానికి కారణం ఏంటి? అసెంబ్లీలో మేము ప్రజల పక్షాన బలంగా పోరాటానికి. ఇప్పుడు మేమేమంటారు, ఓన్లీ పులివెందుల శాసనసభ్యుడు అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాకు 40% ఓటింగ్ వచ్చినా వాళ్ళు ట్రీట్ చేసే విధానం ఎట్లా ఉంటుంది? ఒక ఎమ్మెల్యేగా ట్రీట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు 164 మంది ఎమ్మెల్యేలు ఒక పక్క ఉన్నప్పుడు, మేము 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ అనేది ఒక ఎమ్మెల్యేగా రోజులో ఒకసారి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉండదు. అదే ప్రతిపక్ష నాయకుడు అనుకోండి, ఎస్ వాళ్ళు అన్నదానికల్లా మేము దానికి సమాధానం చెప్పడానికి, మేము ప్రజల పక్షాన గొంతు బలంగా వినిపించడానికి అసెంబ్లీలో అవకాశం ఉండదు కాబట్టి అడుగుతున్నాం తప్ప వేరే విధంగా మాకు ఆ ప్రతిపక్ష హోదా లేకపోతే ఏదో అయిపోద్దని అడగట్లా. మేము బలంగా ప్రజల పక్షాన. అడగకపోతే ఎవరా సార్? అడిగితేనే ఇస్తారని గ్యారంటీ లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మనం చూస్తా ఉన్నాం ఎలా ఉన్నారనేది.
ఇప్పుడు సాక్షాత్తు ఆ సభలో సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ సభలో సభ్యుడు అయ్యన్న పాత్రుడు, అంటే స్పీకర్. ఇద్దరు గెలుచున్నారు ఎమ్మెల్యేలుగా. ఇంకా ప్రమాణ స్వీకారం కాకుండానే ఆయన ఆల్రెడీ స్పీకర్ అవుతారని ఆయనకు తెలుసు, ముందే చంద్రబాబు నాయుడు గారు చెప్పున్నారు అయ్యన్న పాత్రుడికి. సో మీడియాలన్నింటిలో కూడా వచ్చింది. అటువంటి వ్యక్తి ఆ సభలో ఒక బలమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి ఒక పార్టీ అధ్యక్షుడిని ఇతను రోజు చచ్చేదాకా కొట్టాలి, ఇతను బతికే ఉన్నాడు కదా, చావలేదు కదా అని అంటే ఇంక ఎలాంటి వ్యవస్థలో మనం నడుస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా మేము ఓడిపోయి ఉండొచ్చు. మేము ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాం. రాజకీయ పరంగానో లేదంటే ఇంకా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అడిగి విధానంలోనో ఓడిపోయి ఉండొచ్చు. కాదు వెంకటరెడ్డి గారు అడిగి మరి మళ్ళీ కొంచెం దిగజారినట్టుగా అనిపించట్లా ఎక్కడ కూడా? సార్, ప్రజల పక్షాన పోరాటానికి అడిగినా ఇవ్వకపోయినా ఇవ్వాల్సిన బాధ్యత స్పీకర్కి ఉంటే గనక డెఫినెట్ గా ఇస్తారు. అది దాన్ని మళ్ళీ అడిగి లేదని అనిపించుకున్నా, లేకపోతే లేదు అడిగారు కాబట్టి ఇచ్చామని చెప్పి రేపు మళ్ళీ వాళ్ళు మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడు హోదా అడుగుతుంది. మేము ప్రజల పక్షాన పోరాటానికి బలంగా వాయిస్ వినిపించడానికి, మా వ్యక్తిగత దానికోసం అడగట్లా. మేము ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, 67 సీట్లతో అపోజిషన్ లీడర్ గా చేస్తున్నారు. మాకు ఏం కొత్త కాదు. 2 సార్లు ఎంపీగా, 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేలు, ఇవన్నీ మాకు కొత్త కాదు. కానీ అసెంబ్లీలో ఒక బలమైన వాయిస్ వినిపించాలి. మేము 11 మందే ఉన్న అసెంబ్లీకి వెళ్ళి వాయిస్ వినిపించాలి అని అంటే ఈ హోదా ఉంటే మాకు అవకాశం ఎక్కువ ఉంటుంది. లేదా ఒక సభ్యుడిగా మనం వెళ్తే యూజ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడినారు, మైక్ ఎవరు, నువ్వు ఒక ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యేకి మైకు ప్రతిసారి ఎందుకు ఇస్తావు అంటారు. సో అందుకని మేము అడుగుతుంది ప్రజల కోసం. అంటే రూల్ బుక్ లో ఉంది, అసలు ఉంటేనే కదా మిగిలిన రాష్ట్రాలన్నింటిలో ఇచ్చింది. లేకుండా ఎవరు కదా? మీరు అన్న రూల్ బుక్ లో అన్నారు కదా, అసలు రూల్ బుక్ ప్రకారం అసెంబ్లీ నడుస్తుందా? ఎందుకు నేను ఆ మాట అంటున్నాను? 2014 నుంచి 19 దాకా, 19 నుంచి 24 వరకు, 14 నుంచి 19 దాకా చెప్తా, 23 మంది శాసనసభ్యుల్ని అవతల పక్క నుంచి అవతలకు తీసుకొని కూర్చోబెట్టుకొని 4 మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళ చేత స్పీకర్ మాట్లాడిస్తా, వాళ్ళ చేత గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేయిస్తా ఉంటే వీళ్ళందరూ రూల్స్ గురించి మాట్లాడితే ఎట్లా? ఆయన రూల్స్ ప్రకారం అయితే తెలుగుదేశం పార్టీ ఆ రోజు అపోజిషన్ తీసుకోదు కదా, ఏదైతే పార్లమెంట్లో. ఇక్కడ ఆ రోజు తెలుగుదేశం అధికారంలో ఉండి పి జనార్దన్ రెడ్డి గారికి మరి అపోజిషన్ లీడర్గా ఎందుకు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి? సో రూల్స్ విరుద్ధంగా వెళ్ళారా వాళ్ళు ఆ రోజు? కాదు కదా. అక్కడ రూల్ లేదు. ఎవరైతే పాలకపక్షం, ప్రతిపక్షం. పాలకపక్షంగా ఈరోజు అన్ని పార్టీలు పాలకపక్షంలో ఉన్నాయి. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షంగా, ప్రతిపక్షంగా ఉంది. కానీ 151 సీట్లతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు అధికారాన్ని కొనసాగించిన పార్టీ మధ్యలో ఒక 5 తీసేసి 11కి పరిమితం అయిందనంటే బాధ కలగల ఎవరికి కూడా? అసలు ఏం జరిగింది, ఎక్కడ నడిచింది? మేము బాధపడటమే కాదు, ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిజంగా ప్రజా తీర్పు ఇలా ఉంటుందా, ప్రజలు ఇచ్చిన తీర్పేనా అని ప్రజల్లో చర్చ జరుగుతుంది. కాబట్టి మీరు ఎంక్వైరీ చేయండి. నేను చెప్పిన తప్పు ఎందుకు మాట అంటున్నాను? మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసాక అంటున్నారు ప్రతి ఊరు వెళ్తే. మా ఓట్లన్నీ ఏమైనా అని వాళ్ళు అడుగుతారు. మేమేం సమాధానం చెప్పాలి? వాళ్ళు అంటమే కాదులేండి, 1,31,00,000 మంది ఓటేసారు, 1,32 లక్షలే 32 లక్షల మంది ఓటేసారంటే. మేము ఈ రోజు ఇంతమందికి సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రతి గ్రామంలో ఒక 4 బిల్డింగ్లు కట్టి స్కూళ్లు బాగు చేస్తా, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, బిల్డింగ్లు మీకోసం ఫిషింగ్, రైతు భరోసా కేంద్రం మా కోసం కట్టామా, సచివాలయం మా కోసం కట్టామా, ప్రజలకు సంక్షేమ పథకాలు మా కోసం ఇచ్చామా? కాదు కదా. ఇవన్నీ ప్రజల అభివృద్ధి కోసం, ప్రజలు బాగుండాలని చేసినటువంటి కార్యక్రమం కదా. మరి చేసినప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఈవీఎంల మీద. ఈవీఎంల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఒక్క భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు ఈరోజు ఈవీఎంలు అనేది ట్యాంపరింగ్ చేశారు అని మాట్లాడుతున్నప్పుడు ఈ తీర్పు ఆ తీర్పు లాగానే ఉంది కదా అనేది కూడా భావిస్తున్నప్పుడు ఎందుకు ఒక్కొక్కరు మెజార్టీలు చూస్తే 90,000 అంటారు, 80,000 అంటారు. వాళ్ళు ఏ రోజు కూడా ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తులు కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను సార్. కొనతాల రామకృష్ణ గారు 5 ఏళ్ల పాటు ఎవరికన్నా ఎక్కడన్నా కనపడ్డారా? 2014 5 ఏళ్ళు కాదు, దాదాపు 10 ఏళ్ళు, 6 ఏళ్ళు 7 ఏళ్ళు దాదాపుగా అసలు ప్రజల్లో కాదు, అసలు ఏ రాజకీయాలు లేరు. ఆయన ఎక్కడ ఉన్నాడో లేదో తెలియదు. అంటే అక్కడ నుంచి ఆయన ఎమ్మెల్యే అంటే మరి పిఠాపురం మొహాలు తెలియదు ప్రజలకి. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్కి 90,000 మెజార్టీ అని అంటే, లోకేష్కి 90,000 మెజార్టీ అంటే, ఇప్పుడు అధికారం కోల్పోయిన నెల కూడా కావట్లా. మా దగ్గరకు వచ్చి నేను ఇంటర్వ్యూకి రాలేదా? అవును, ప్రజా సమస్యల మీద చర్చించడానికే కదా వచ్చింది. మీరు అడిగినటువంటి సమాధానం చెప్పడానికే కదా వచ్చాం కదా. సో అలానే ఉంటాం ప్రజల్లో. సో మేము ఎక్కడా కూడా డీవియేట్ అయ్యేటటువంటి అంశం లేదు. ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం, మాకు అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కొత్త కాదు. కరెక్టే. సో
నిరంతరం ప్రజల్లోనే ఉన్నాం. మమ్మల్ని జైలుకు పంపించారు, అది మాకు కొత్త కాదు, మళ్ళీ చెబుతున్నాం. సో మళ్ళీ ఆ రకమైన పరిస్థితి వస్తుందని భావిస్తున్నారా? రావనండి, వస్తే ఏముంది, మళ్ళీ వెళ్తాం మళ్ళీ వస్తాం, ఏం శాశ్వతం కాదు కదా. మళ్ళీ వెళ్తాం మళ్ళీ వస్తాం, మళ్ళీ ప్రజల్లోనే పోరాడతాం. సో ప్రజలైతే గమనిస్తూ ఉంటారు కదా. రైట్. ఇంకో ప్రధాన టాపిక్ ఏంటంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు. నిన్న ఏలూరు, మొన్న నరసాపురం, ఏంటి కార్యాలయాలు ఏంటి అంత పెద్ద ఎత్తున కట్టుకోవాలా? అవసరం ఉందా అండి నిజంగా? అంటే మీరు అన్నారు కదా అంత పెద్దగా పార్టీ కార్యాలయాలు కట్టుకోవాలని. ఎంత పెద్దగా అంటే మిగిలిన పేర్ని నాని గారు ఒక మాట అన్నారు, ఇక్కడ మీకు ఇది కనిపించట్లేదా, హైదరాబాద్లో మీరు కట్టిన కార్యాలయం కనిపించలేదా? దమ్ముంటే అధికారంలో మీరే ఉన్నారు కదా, ప్రూవ్ చేయండి. కోల్చడం దేనికి? కోర్టు తీర్పు ఏమైనా ఇచ్చిందా కోల్చమని? మీరు అన్యాయంగా ఎలా కూల్చారు? ఎందుకు అంత భయం? అంటే మా పార్టీ ఆఫీస్ చూస్తేనే 11 సీట్లు వచ్చిన పార్టీ ఆఫీస్ చూస్తేనే మీకు భయం ఏర్పడుతుందా? అంటే మాకు 11 సీట్లు వచ్చినాయి అంటున్నారు కదా, మరి ఎందుకు మా పార్టీ ఆఫీస్ను కూలుస్తారు? వదిలేయచ్చు అట్లా. ఎందుకు అంత భయం దేనికి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినా భయపడుతున్నారు కదా వీళ్ళు. 151 సీట్లు వచ్చినప్పుడు భయపడ్డారు, 11 సీట్లు వచ్చినప్పుడు భయపడతా. మీ జీవితం అంతా భయంతో బతికేనా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఆ బీజేపీ వాళ్ళని కానీ. ఏమన్నా పార్టీ ఆఫీస్ గులిస్తే ఏమన్నా ఇదైపోయి మేమన్నా వణికిపోయి రాజకీయాలు మానేస్తాం అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల గుండెల్లో నుంచి ఏమన్నా చెరిపేయగలిగితే చెరిపేయండి. 40% ఓట్లు వేశారు ఈరోజు కూడా. అంతే తప్ప పార్టీ ఆఫీసు చెరిపేస్తేనో, పార్టీ ఆఫీసు కూల్చేస్తేనో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల గుండెలోంచి తీసేస్తారని అనుకుంటే మీ అంత వెరితనం ఇంకోటి ఉండదని చెప్తా ఉన్నా. మా ఈ ప్యాలెస్ లాగా ఉన్నాయి అంటున్నారు కదా, ఇది కన్స్ట్రక్షన్ అవ్వకముందే. కన్స్ట్రక్షన్ అయ్యి పూర్తయినటువంటి మీ మంగళగిరి ఆఫీసు లాడ్జ్ లాగా ఉందా, 5 స్టార్ హోటల్ లాగా ఉందా? 13 జిల్లాల్లో ఉన్న మీ పార్టీ ఆఫీసులు, పులివెందుల్లో మీ జీవితంలో గెలవనటువంటి పులివెందుల్లో 5 కోట్లు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కట్టారండి. వాళ్ళేం కట్టుకోవచ్చు ఒక నియోజకవర్గంలో 5 కోట్లు పెట్టి. మేము అదే 5 కోట్లు 10 కోట్లు పెట్టి జిల్లా ఆఫీసు కట్టుకుంటే అంట భయం. ఇది ప్యాలెస్ లాగా ఉన్నాయంట. చంద్రబాబు నాయుడు పూరి గుడిసెలో ఉంటున్నాడా? ఏమన్నా రేకుల షెడ్ వేసుకొని, లేదంటే ఏమన్నా గుడారాలు డేరాల్లో ఉంటున్నారా? వాళ్ళ పార్టీ ఆఫీసులు ప్రజాధనంతో కట్టారనేది ఇక్కడ. దానికి ఎవరు మేము ఇదిగో పలానా దాని నుంచి పలానా గవర్నమెంట్ నుంచి ఈ డబ్బులు తీసుకొని ఈ బిల్డింగ్ కట్టామని ప్రూవ్ చేయండి. గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా లీజుకు తీసుకొని 33 సంవత్సరాల లీజు, తెలుగుదేశం ఎలా లీజుకు తీసుకట్టుకుందో 99 ఏళ్ళు లీజు, మేము 33 ఏళ్ళు లీజుకు తీసుకొని మేము కట్టుకున్నాం. అదే విధంగా కట్టుకున్నాం. మాది తాడేపల్లిలో మేము ఇప్పుడు దాకా రెంటెడ్ బిల్డింగ్ లో నడిపాం పార్టీ ఆఫీస్. 5 ఏళ్ళు మేము గవర్నమెంట్ లో ఉన్నా. మీలాగా పెద్ద పెద్ద బయటికి రావట్లేదు ఏంటి? మీరు చెప్తున్న నిజాలు రావట్లేదు. పార్టీలన్నీ ఒకవైపు, మెజారిటీ మీడియా సంస్థలన్నీ ఒకవైపు, దుష్ప్రచారం చేసే గుంపంతా ఒకవైపు, మంచోళ్ళు ఒకవైపు. వీళ్ళందరూ ఈ గుంపు ఒకవైపు ఉన్నప్పుడు ఎక్కువ కనపడింది కదా. మంచోళ్ళు ఎవరు? మిగిలిన వీళ్ళందరూ ఒకవైపు ఉన్నాం, మిగిలిన వైపు ఉన్నది మేమే కదా. కరెక్ట్. ఆబ్వియస్లీ ఇప్పుడు వీళ్ళందరూ ఒకటి 5 ఏళ్ళు ఎలా దుష్ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ అభివృద్ధి చేయలేదు అన్నారు కదా. అన్నటువంటి వీళ్ళే రిషికొండలో పెద్ద బిల్డింగ్ చూపించి, అమ్మో 200 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టాడా, గుండు కొట్టారు అన్న దగ్గర బిల్డింగ్ విజువల్స్ చూపించారు కదా వాళ్ళే. మొన్నటిదాకా ఏమన్నారు సార్, ఋషికొండకి గుండు కొట్టారు అన్నారు. ఇప్పుడేమన్నారు, ప్యాలెస్ కట్టాడరా అంటున్నారు. గుండు కొట్టావా ప్యాలెస్ కట్టావా? ప్యాలెస్ కట్టారు. మరి మొన్నటిదాకా గుండు అని ప్రచారం చేసింది ఈ బ్యాచే కదా. ఈ ఎల్లో మీడియా బ్యాచ్, ఈ పనికి మాలిన ఈ గలీజ్ బ్యాచే కదా ప్రచారం చేసింది. ఎవరి కోసం కట్టుకున్నారు? ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ముఖ్యమంత్రి గారి ఆఫీసు, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ బేగంపేటలో కట్టారు సార్ సీఎం. రాజశేఖర రెడ్డి గారు సొంత బిల్డింగ్ ప్రభుత్వం. మరి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎందుకు ఉంటున్నారు అక్కడ? ఉంటున్నారు. ఇప్పుడు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. ఆంధ్రప్రదేశ్కి ఒక బిల్డింగ్ లో నువ్వే చెబుతున్నావు ప్రజావేదికని, లేదా అక్రమ కొంపలో ఉంటున్నావు. సారీ, వాళ్ళ దృష్టిలో కొంప, మా దృష్టిలో ఇల్లు కదా. అక్రమ ఇల్లులో ఉంటున్నావు నువ్వే. అట్లా అనుకుంటున్నారు మీరు? అంటే మేము ఇల్లు ప్రజావేదిక కూల్చేసారట కదా. అప్పుడు ప్రజావేదికను కాదు సార్, ఆ పక్కన లింగమనేది కూడా కోల్చాలి. కానీ అది ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి లింగమనేది, ప్రజావేదిక పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి, అంటే ప్రభుత్వం కాబట్టి మేము డైరెక్ట్ గా కోల్చడానికి కూల్చాం. ఇది నోటీసులు ఇచ్చి కోల్చాలి కాబట్టి నోటీసులు ఇచ్చేటప్పుడు కోర్టుకు వెళ్ళారు. న్యాయస్థానాలు కూడా అక్రమ కట్టడం అయితే ఉంది, స్టే ఇద్దాంలే అని స్టేలు ఇచ్చినాయి. ఓకే, ఇంకేం చేద్దాం దాన్ని. ఓకే, సో ఇప్పుడైతే కనుక మొత్తం ప్యాలెస్లు అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు.
అయ్యి మాయే ప్యాలెస్లు సార్, వాళ్ళే చెప్పా కదా లాడ్జీలు, వాళ్ళ ఏం ఆఫీసులు లాడ్జీలు అవోయో రూములు అట్లా నడుపుతున్నారు వాళ్ళు. మేమేం ప్యాలెస్లు. కన్స్ట్రక్షన్ కనిపించిన తీరు అట్లా కనిపించింది. ఇప్పుడు నేను కూడా ఫోటోలు చూపిస్తాను సార్. ఇంకోళ్ళు విమర్శించడం కాదు కదా, అది ఆ తీరు, కన్స్ట్రక్షన్ కట్టిన పద్ధతులు సార్, ఇప్పుడు దాని రూపురేఖలు. మీరు అన్నారు కదా ప్యాలెస్ కడితే ఇప్పుడు కట్టకుండానే చేశారని చెప్పాను అన్నప్పుడు, ఇప్పుడు దాన్ని ప్యాలెస్ చేశారు. ఇప్పుడు సార్ ఇప్పుడు మేము 13 జిల్లా, ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో 13, సో విభజిత జిల్లాలుగా మనం డివైడ్ చేసినప్పుడు 26 జిల్లాలు ఉన్నాయి. ఏడ ఆఫీసు ఏడ పూర్తి ఏడ మేము వెళ్ళాం లోపలికి ఓపెనింగ్ చెప్పండి. లేదు వెళ్ళాల. కానీ 5 ఏళ్లలోనే ఇన్ని కార్యాలయాలు కట్టేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఒకేసారి? సార్ మేము పార్టీ పెట్టి అన్నాలైంది. మేము పార్టీ పెట్టి 3 ఎలక్షన్స్ ఫేస్ చేసాం. తెలుగుదేశం పార్టీకి లేవా? 13 జిల్లాల ఆఫీసులు ఉన్నాయి, ప్రతి నియోజకవర్గాల్లో ఆఫీసులు కట్టారు. పులివెందులు 5 కోట్లు పెట్టి ఎందుకు కట్టారు సార్ చెప్పండి? మేమన్నా క్వశ్చన్ చేసామా? వాళ్ళ పార్టీ ఆఫీసు వాళ్ళ ఇష్టం ఉన్నాడు కట్టుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజాధనంతో సరే మీరు పార్టీకి సంబంధించి మీరు కట్టుకోవడంలో ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ అక్కడ అధికారంలో ఉండగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ ప్రజాధనంతోనే ఇవన్నీ కట్టారని చెప్పి మీ మీద ఉన్న అపవాదం. మా పార్టీ డబ్బులతో కట్టుకున్నాను సార్, ప్రభుత్వ డబ్బులతో కట్టట్లా. రైట్, మా పార్టీ డబ్బులతో కట్టారు. క్లారిటీ కోసం నేను మిమ్మల్ని అడిగాను. ప్రజల డబ్బులతో కట్టామంటే ఏ జీవోలో ఏ డబ్బులు రిలీజ్ చేసి ఎట్లా కట్టారు చెప్పండి. వస్తాయి రోజుల్లో. కాదు సార్, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఇంట్లో 2014 దాకా టాయిలెట్కి వెళ్ళలేదా? టాయిలెట్స్ రిపేర్స్ ఎందుకు డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టాడు సార్? 2014 అధికారంలో రాగానే 18 లక్షలు 20 లక్షలు టాయిలెట్స్ కోసం ఖర్చు పెట్టారు. 18 30 అనుకుంటా. అప్పుడు దాకా ఇక్కడ టాయిలెట్స్ లేవాలి. జూబ్లీ హిల్స్ లో మళ్ళీ పడగొట్టి మళ్ళీ కొత్త ఇల్లు కట్టారు. కొన్నాళ్ళు ఆయన దాంట్లో కూడా మరి ఆ పడగొట్టి కట్టేదానికోసం 30 లక్షలు ఎందుకు? సెక్రటేరియట్ లో రిపేర్ల కోసం ఏదైతే ఆ బ్లాక్ ఈ బ్లాక్లు మార్పిడిలు చేసి మరి రిపేర్లు చేశారో లేదా? ఏం చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ, నారా భువనేశ్వర్ గారు, నారా బ్రాహ్మణి గారు, లోకేష్ గారు, ఆ బుడ్డబ్బాయి దేవాంశు, మరి వీళ్ళందరూ ఏం సార్ పార్క్ అయ్యే తోటలు తప్ప వేరే చోట ఉండలేరా? ప్రభుత్వ ధనంతో ఎందుకున్నారండి పార్క్ అయ్యే తోటలో? అది దుర్వినియోగం చేయటం అంటే. కానీ మేము సీఎంఓ కార్యాలయంగా జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇంటిని సీఎంఓ కార్యాలయంగా మార్చుకున్నాం. మీలాగా దానికి దీనికి డబ్బులు ఖర్చు పెట్టాం, ఇంకోటి చేసో. దానికి అంత ఫెన్సింగ్ ఎందుకండి? మొన్న ఈ మధ్యలో అది కూడా పెద్ద ఇష్యూ అయింది. పెద్ద ఇంత ఫెన్సింగ్ చేశారు పైన. ఆల్మోస్ట్ ఒక 15 అడుగులు. ముఖ్యమంత్రికి భయంగా బతుకుతున్నారా ఏంటని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సెక్యూరిటీ లేకుండా బయట తిరుగుతున్నాడా? ఫెన్సింగ్ లేకుండా వాళ్ళ ఇంటికి చుట్టుపక్కల ఎక్కడ? హైదరాబాద్ ఇంటికి వెళ్దాం, 4 పక్కల రోడ్లు క్లోజ్ చేశారు. నువ్వు ఎప్పుడుంటావు ఇప్పుడు హైదరాబాద్ లో? ముఖ్యమంత్రి అక్కడ ఇప్పుడు కూడా నేను చదివింది 989 మంది సెక్యూరిటీ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి పెద్ద బ్యానర్ ఐటమ్ వేసుకుని ఆ రాసినాడు కడుపుకి అన్నం తింటలేదు సార్ రోజు. ఎవరిదైంది తింటున్నాడో నేను చెప్పట్లా. ఆ రాసిన పత్రికల్లో 986 మంది సెక్యూరిటీ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అని రాసిన పత్రికల్లో వాడు అన్నం తింటలే రోజు. ఎవరిదో ఏదో దీన్ని బతుకుతున్నాడు అంట. ప్రూవ్ చేయాలి కదా. 986 మంది ఉన్నారు, 196 మంది. 196 మందికి సంబంధించి కూడా నేను మీకు లెక్క చెప్తా. ఆ 196 మంది ఏ విభాగాలకు సంబంధించి ఎంతెంత మంది ఉంటారు? అది జగన్మోహన్ రెడ్డి గారు కాదు సార్, ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఉంటారు. 196 మందిలో సివిల్ పోలీసులు ఎస్సీఏ ఒకళ్ళు, ఎస్ఐలు 4, హెడ్ కానిస్టేబుల్ 1, కానిస్టేబుల్ 12, మహిళా కానిస్టేబుల్ 1, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు మొత్తం కానిస్టేబుల్ 28 మంది, ఆర్ఎస్ఐలు 2, ఏఆర్ఎస్ఐ 1, ఏపీఎస్పీకి సంబంధించిన బెటాలియన్ వాళ్ళు మొత్తం కానిస్టేబుల్ 69, డిఎస్పీ 1, ఆర్ఎస్ఐ 1, అట్లా మొత్తం 152 మంది ఉంటారు సార్. 152 మంది ఏదైతే దీనికి సంబంధించిన వాళ్ళు. ఐసోలేషన్ లో ఉండేవాళ్ళు 23 మంది, కాన్వాయ్ విభాగంలో ఉండేవాళ్ళు 21 మంది, అంటే మొత్తం 196 మంది. కానీ 986 మంది ఉన్నారని చెప్పి కడుపుకి అన్నం తినకుండా రోజు గడ్డి తిని బతికేటటువంటి ఆ 2 పత్రికల యాజమాన్యాలు, అది ఆ ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి, వాళ్ళు నడుపుతుంది పేపర్లు కదండి, పక్కా రాజకీయ వ్యభిచారం. చంద్రబాబు నాయుడు కోసం గొడ్డలోడు తీసుకొని మరి నగ్నంగా నిలబడి తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు. తప్పుడు రాతలు రాస్తా 900 మంది 986 మంది సెక్యూరిటీ ఉన్నారని రాశారా? అరే మీరు మనుషులేనా? మనిషి పుట్టకే పుట్టారా? ఇంకేదన్నా దాంట్లో బతుకుతున్నారా? ఇంత దుర్మార్గమైనటువంటి ప్రచారమా? చంద్రబాబు నాయుడు గారికి ఏమో రక్షణ కోసం పోలీసులు ఎక్కువ మంది రక్షణ ఉంటేనేమో అమ్మో చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనిషి, కాపాడుకోవడం కోసం ఇంకా ఎక్కువ మందిని సెక్యూరిటీని పెట్టాలంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి కాదా? మాజీ ముఖ్యమంత్రి కాదా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్యూరిటీ అందరికి ఎలా ఉండదు అలా ఉండదా? నరేంద్ర మోడీ గారికి సెక్యూరిటీ ఉండొద్దా? లోకేష్ ఎవడని సెక్యూరిటీ ఇచ్చారండి? దేవాంశ్ ఎవడని సెక్యూరిటీ ఇచ్చారు? 4+4 గన్ మ్యాన్ దేవాంశ్కి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. లోకేష్ అపోజిషన్ లో ఉన్నప్పుడు అతను ఎమ్మెల్యే కూడా కాదు, ఓ పార్టీలో ఓ ప్రధాన కార్యదర్శి అనే ఒక పోస్ట్ లో ఉంటే అతనికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. ముఖ్యమంత్రి కొడుకు
మరి ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళకి వద్దా? మీరు ముఖ్యమంత్రి కొడుకు అన్నారు కదా, మరి అదే విధంగా ముఖ్యమంత్రి చేసిన వాళ్ళకి సెక్యూరిటీ వద్దా? అరే మీకు ఒక న్యాయం, అవతలాలకు ఒక న్యాయమా? మీరు చేస్తేనేమో సంసారం, అవతలాడు చేస్తే వ్యభిచారమా? కనీసం మనం తింటున్నాం, అన్నమే తినే బతుకుతున్నాం కదా, మీకు సెక్యూరిటీ కల్పించడానికి మేము తప్పు పట్టట్లా. అది మా విఘ్నత. ఎస్, సెక్యూరిటీ ఉండాలి, ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సెక్యూరిటీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సమయంలో అనేక వ్యవస్థలతో తలపడ్డాడు. ఒకటి, ఎడ్యుకేషన్ మాఫియాని ఎదిరించాడు. ఏదైతే మీరు అన్నట్టుగా వైద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి మాఫియాని ఎదిరించాడు. సో ఈరోజు అనేక మంది ఏదైతే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కూటములను ఎదిరించాడు. వీటన్నింటినీ ఎదిరించి సమూల మార్పులు తీసుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారు టార్గెటెడ్. సో ఉన్నప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీ అవసరం. సెక్యూరిటీ ముఖ్యమంత్రికి వద్దని చెప్తారేంటి వీళ్ళు? మాజీ ముఖ్యమంత్రికి ఉండాలని మేము కూడా చెప్తుంటే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతమంది ఎందుకు సెక్యూరిటీని పెట్టుకున్నారు? ఏం బయటకు వచ్చేసి తిరగచ్చుగా? నేను అడుగుతాను, రేపొద్దున చంద్రబాబు నాయుడు ఒక్క సెక్యూరిటీ లేకుండా బయటకు ఎందుకు మీరు తిరగలేరండి? 161 సీట్లు వచ్చి 164 సీట్లు వచ్చినాయి కదా సార్ మీ కూటమికి. మీకెందుకు సార్ సెక్యూరిటీ? మరి ఏం పవన్ కళ్యాణ్ 21 గెలిచాడు కదా సార్. ప్రజల్లో అసలు మీకు ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పెట్టారు కదా సార్. మరి మీకెందుకు సార్ సెక్యూరిటీ? డిప్యూటీ సీఎం గారు ఎందుకు సార్ సెక్యూరిటీ మీకు? మీరు ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళే కదా సార్. ప్రజల్లో గెలిస్తే మీకు ఓట్లు వేసాం, అసలు ప్రజల తీర్పు మొత్తం మీ వైపు ఉందని అన్నారు కదా అప్పుడు. మరి ప్రజల్లోనే డైరెక్ట్గా తిరగొచ్చుగా, మీకెందుకు మరి సెక్యూరిటీ? మీరేమో ప్రైవేట్ వాళ్ళని పెట్టుకోవచ్చు, స్పెషల్ ఫ్లైట్లో తిరగచ్చు, ఏది ఒక్క సీటు గెలవనప్పుడు కూడా. అదేదో వెహికల్ వారాహి అని పెట్టి దాని చుట్టూతో సెక్యూరిటీ మనం కూడా చూసాగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం సెక్యూరిటీ ఉండొద్దంట. ఇది ఎక్కడ న్యాయం సార్? 900 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, ఇంత దుష్పరిస్థితి. వీటన్నిటికీ సమాధానం ఇచ్చుకుంటున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? సార్ ఒకటి, మేము వాళ్ళు జల్లేటటువంటి బురదని రోజు ఆ బురద కడుక్కునేటటువంటి పనిలోనే ఉన్నాం. ఎందుకంటే కొన్ని గుంపులు సమూహం వచ్చి మా మీద బురద వేస్తుంది. ఒక్కళ్ళ మీద ఒంటరి కాదు, ఒకటే పార్టీగా సింగిల్గా ఒకటే విధానంగా వెళ్తున్నటువంటి మా మీద బురద వేస్తా ఉన్నారు. బురద కడుక్కోవాల్సిందే కదా. సో ప్రజలకి వాస్తవాలు తెలుస్తారు ఏంటనేది. బట్ ఇది ప్రజా తీర్పుగా మాకు 11 సీట్లు వచ్చిందని మాత్రం నేను ఇప్పటికీ యాక్సెప్ట్ చేయను, ఎప్పటికీ యాక్సెప్ట్. ఇంకో బురద కూడా నిన్న బెంగళూరులో డైరెక్ట్గా వెళ్ళి ఆయన్ని కలిశారు, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు. సో ఇవన్నీ వార్తలు చాలా గట్టిగా వచ్చినాయి. ఆ వార్త రాసిన వాడే మధ్యలో డీకే శివకుమార్ కి జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలోకి వచ్చాడు. షర్మిలని మీరు తప్పించండి, నేను మళ్ళీ వచ్చి నేను అదే ఆ వార్త ఎవరైతే ప్రచారం చేశారో ఆ వార్త ప్రచారం చేసి పోగరాదుగా. అదే సార్, ఆ వార్త ప్రచారం చేసినాడు డీకే శివకుమార్ కి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య బ్రోకర్ గా పనిచేశాడేమో అంటున్నా. ఆ వార్త రాసినాడు బ్రోకర్ గా పనిచేశాడేమో. మళ్ళీ అదే వార్త అదే పేపర్లో ఏం రాస్తారు, అదే టీవీలో ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, రహస్య ఒప్పందం ఉంది. ఉంటే యువతలను ఉండాలి, అవతలను ఉండాలి, మీరు చెప్పినట్టు ఆ గట్టునన్నా ఉండాలి, ఈ గట్టునన్నా ఉండాలి. కనీసం అసలు ఎలా రాస్తారండి సార్ వార్తలు? నేను చిన్నది చెబుతాను సార్, నేను కూడా సోషల్ మీడియాలో చూసి, అదే రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఆ బిల్డింగ్ నే చంద్రబాబు నాయుడు కట్టుంటే అమెరికా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి, రిషికొండలో మీరు అద్భుతంగా బిల్డింగ్ కట్టారంట కదా, ఒక్కసారి నాకు పర్మిషన్ ఇస్తే వస్తానని అమెరికా అధ్యక్షుడు బతిమలాడుతున్నాడు. మోడీ గారు అయితే నేను స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వస్తా, అలాంటి బిల్డింగ్ నాకు కూడా ఒకటి ఢిల్లీలో కట్టిపెట్టు అని చెప్పి చంద్రబాబు నాయుడు బతిమలాడుతున్నారని. ప్రపంచం మొత్తం రిషికొండ వైపు, ఆ బిల్డింగ్ వైపే చూస్తుంది. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఆ రిషికొండలో అంత పెద్ద బిల్డింగ్ కట్టాడని ఉండేదంట సార్ ప్రచారం. నిజంగా అట్టాన్ చేసేవాళ్ళు, అలా చేస్తారు సార్ వాళ్ళు. మేము కడితేనేమో అది భగవంతు మా కోసం కట్టుకున్నామంట, వాళ్ళు కడితేనేమో ప్రజల కోసం కట్టారు. సరే, బెంగళూరు వ్యవహారం ఏంటి అసలు? ఎందుకని బాగా బయటకు వచ్చింది? దాని మీద పుంకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ లో నుంచి బయటకు రాడు, తాడేపల్లిలోనే ఉంటాడు, భయపడిపోతున్నాడు. బెంగళూరు పోతే పారిపోయాడు, పులివెందులు పోతే పారిపోయాడు, హైదరాబాద్ పోతే పారిపోయాడు. నిన్న ఒక స్టోరీ చూశాను, పులివెందులకు వెళ్ళిన తర్వాత పులివెందుల్లో కూడా 5 రోజుల జర్నీ అయితే, అదే 5 రోజులు షెడ్యూల్ అయితే 3వ రోజుకే ఆయన అక్కడి నుంచి బయలుదేరి బెంగళూరు వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ఎవరైతే కాంట్రాక్ట్లు ఇచ్చారో వాళ్ళంతా కూడా డైరెక్ట్గా కడప జిల్లాకు సంబంధించిన వాళ్ళ దగ్గర వాళ్ళంతా వచ్చి ఆయన దగ్గర మొరపెట్టుకుంటున్నారు, ఆయన్ని అడుగుతున్నారు, నిలదీస్తున్నారు. సో ఇవన్నీ ఈ తలనొప్పులు ఏంటి భరించలేక అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళారు అని చెప్పి ఒక కథనాన్ని అయితే నేను చూసా. చాలా రాస్తారు సార్, అది ఏంటి అసలు అంత ఆ రకంగా రాసేంతగా
లీనియన్స్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి అతి పెద్ద దరిద్రం అంట. దానికి తోడు ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఇంకా పెద్ద దరిద్రంగా తయారైంది. మెజారిటీ సోషల్ మీడియా అకౌంట్లు, మెజారిటీ మీడియా సంస్థలో చర్చ ఎక్కడ జరగాలి అక్కడ చర్చ జరగట్లా. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఎస్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, ఏ విధంగా మీరు ఇచ్చినటువంటి సూపర్ 6లు పెద్ద మేనిఫెస్టోని ఎట్టా అమలు చేస్తారనేది చర్చ జరగట్లా. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో కలుస్తారు. 11 సీట్లు వచ్చినా మీకు భయమే, 151 సీట్లు వచ్చినప్పుడు మమ్మల్ని చూసి భయమే, 11 సీట్లు వచ్చినా భయంతోనే ఉన్నారు తెలుగుదేశం కూటమి. ఎందుకంత భయం ఎందుకు నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి సావలేదు బతికే ఉన్నాడు అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా లేపేయాలనేది తెలుగుదేశం పార్టీ ప్లాను. రాజకీయంగా ఎదుర్కోండి, 11 సీట్లే వచ్చింది కదా, అయినా ఎందుకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి? ప్రతిసారి ఎవరు శాశ్వతంగా అధికారంలో ఉండరు, మీరు చెప్పిందే కదా అది కూడా, అది మళ్ళీ మీకు కూడా వర్తించింది కదా. అవును. సో మీకు అధికారం మీకు కొత్త కాదు, ప్రతిపక్షం మీకు కొత్త కాదు, సేమే కదా అది కూడా. అధికారం మీకు కొత్త కాదు, మాకు కొత్త కాదు. సో మేము ఓడిపోలేదు సార్, మేము ప్రజల గుండెల్లో ఉన్నాం, మేము నైతికంగా గెలిసే ఉన్నాం. కాదు, ఇదే 40% గతంలో 2019లో తెలుగుదేశం పార్టీకి వస్తే, ఇటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 52% ఓట్లు వస్తే, సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ఇంత మరి ఈ రకంగా మాట్లాడిన సందర్భాలు అయితే నా జర్నలిజంలో నేను చూడలేదు. కానీ మీరు ఏ విధంగా దాడులు ఏ విధంగా చేస్తారు రాష్ట్రం అంతా చూసారు కదా. అవును. మరి మేమే అధికారంలో ఉన్నప్పుడు అదే విధమైనటువంటి దాడులు, అదే విధంగా వాళ్ళ పార్టీ ఆఫీసులో కూలగొట్టారు. కానీ నేను ఒకటి మాత్రం మిమ్మల్ని విమర్శిస్తాను. నేను ఒక విషయంలో, ప్రజా సంకల్ప యాత్ర జరుగుతున్నప్పుడు 3800 పైచిలుకు కిలోమీటర్లు ఆయన 3600 పైచిలుకు కిలోమీటర్లు నడిచినప్పుడు ఎక్కడా ఎటువంటి ఆటంకం కలగలేదు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఆయనతో కలవటానికి వచ్చిన వాళ్ళకి కానీ. ఇక్కడ మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన యాత్ర చేస్తున్నా, యువగళం పాదయాత్ర చేస్తున్నా లోకేష్ గారు, ఆ తర్వాత వారాహి యాత్ర చేస్తున్నా, ఏదో రకంగా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అది కూడా వాళ్ళ మీడియాలో జరిగేటటువంటి పబ్లిసిటీ. అన్ని మీడియా పబ్లిసిటీ అంటే ఎట్లా? లోకేష్ పాదయాత్ర, ఇప్పుడు అంగళ్ళ సంఘటన ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిందా రాయి? పోలీసుల మీద దాడి చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేసుకున్నారు. రాళ్ళు కారుల్లో రాడ్లు పెట్టుకొని తీసుకొని వచ్చి రాళ్ళు పెట్టి తీసుకొచ్చింది తెలుగుదేశం కార్యకర్తల, వైసీపీ కార్యకర్తల సార్? చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్లో వచ్చే తెలుగుదేశం వాళ్ళు వస్తారా, వైసీపీ వాళ్ళు వస్తారా? పోలీసుల మీద దాడులు చేసిన తెలుగుదేశం వల్ల, వైసీపీ వాళ్ళ? పోలీసులు గాయాలైనయా లేదా? ఒకళ్ళ కన్ను కూడా పోయింది కదా. సరే, అది వదిలేద్దాం, అంగళ్ళ వ్యవహారం వదిలేద్దాం. లోకేష్ పాదయాత్ర, యువగళం పాదయాత్ర మా ప్రభుత్వంలోనే కదా పాదయాత్ర చేసింది. మేము నిజంగా ఆటంకాలు ఏర్పడిస్తే పాదయాత్ర ఎక్కడ చేసేవాడు, ఎట్లా పూర్తయ్యేది? వారాహి ఎక్కడ ఆపాం సార్? ఆయన ఎప్పుడు అమావాస్యకి పౌర్ణానికి షూటింగ్ మధ్యలో ఖాళీగా ఉండి ఆయన రాక మా మీద విమర్శలు చేస్తే అట్లా? ఇప్పుడు మీరు అన్నారు పాదయాత్రలో వాళ్ళు మాకు ఏం ఆటంకాలు కలిగించలేదు అనేది, పైకి కనిపించేది అదే. జగన్మోహన్ రెడ్డి గారి మీద తేనెటీగలు వదిలారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఈ యాత్ర ఈ రూట్ లో చేస్తామంటే కుదరదు, పర్మిషన్ ఇవ్వమంటే మేము యాత్ర రూట్లు మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి. మీడియా పబ్లిసిటీ ఇవ్వకుండా కూడా టార్గెట్ చేశారు. అంతెందుకు సార్, ఈ రోజు కూడా ప్రధాన ఛానల్ గా పేరు పొందినటువంటి ఛానల్స్ తెలుగుదేశం పార్టీకి 2019 నుంచి 24 దాకా కొమ్ము కాయలేదని, వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాయలే, తెలుగుదేశానికి కొమ్ము కాయలేదని చెప్పి ఏపీలో బ్యాన్ చేశారు. సరే, బ్యాన్ కూడా ఎత్తేసింది కదా ఢిల్లీ కోర్టు మొట్టికాయలు వేస్తే ఇప్పుడు ఎత్తేయాల్సిన పరిస్థితి. మళ్ళీ వాళ్ళకి కొమ్ము కాయకపోతే ఎవరైనా బ్యాన్ చేస్తారు. కిషోర్ గారు మీకు కూడా చెప్తున్నా, మీరు కానీ తెలుగుదేశానికి భజన చేయకపోతే మీ వైబ్రెంట్ మీడియాకి కూడా ఇబ్బంది. అదేంటి? అంతే, మేము న్యూట్రల్ సార్. న్యూట్రల్ న్యూట్రలే సార్. మీరు మాట్లాడినట్టుగానే అందరినీ మాట్లాడిస్తారు. అలా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మీకు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు సార్. మీ భార్య గురించి పెడతారు, మీ పిల్లల గురించి పెడతారు, మీ ఛానల్ గురించి పెడతారు, రకరకాలుగా నాకు పెడుతున్నారు. నేను సాక్షిలో పనిచేసి వచ్చానని చెప్పి నా మీద మనిషి కదా, టార్గెట్ చేస్తారు. ఉద్యోగమే మన అట్లా సార్. నేను చెప్పాను కదా, 2 ప్రధాన ఛానళ్ళు వాళ్ళు తెలుగుదేశానికి కొమ్ము కాయలేదు అనే ఉద్దేశం, వాళ్ళు వైసీపీ కొమ్ము కాయల. వాళ్ళు న్యూట్రల్ గా ఉన్నా కూడా వాళ్ళ మీద బురదేసేసి
ఆ ఛానల్ను బ్యాన్ చేస్తున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పేసి ఆ ఛానల్ చైర్మన్ల మీద, ఆ ఛానల్లో పనిచేసేటటువంటి నేను ఇంకా కొన్ని జర్నలిస్టుల మీద. వెంకటరెడ్డి గారు ఈ రోజు మాట్లాడుతున్నారు నాతో. వెంకటరెడ్డి గారి మీద కింద నేను కొన్ని కామెంట్స్ చూస్తే అసలు ఈయన ఎక్కడ దొరుకుతాడో పట్టుకుంటారు ఈ సంగతి అని చెప్పి కూడా మెసేజ్లు అయితే చాలా ఉన్నాయి, అన్ని చూపించలేము. ఇప్పుడు ఎప్పుడు వస్తావరా, ఏ ఛానల్ డిబేట్కి వస్తావు, అక్కడ నేను కొట్టకపోతే చూడని మెసేజ్ పెడతాడు ఒకడు. మిమ్మల్ని పిలిస్తే మళ్ళీ నాకెక్కడ థ్రెట్ ఉంటుందా, లేకపోతే మీకు ఎక్కడ మళ్ళీ ఇబ్బంది కలుగుతుందో అన్న ఉద్దేశంతో ఇష్టం ఏదైనా తీసుకోనండి. ఈ అలా ఉంటే రాజకీయాల్లో ఉండలేము. వాళ్ళు ఎవడో ఏదో చేస్తాడనో, వాడెవడో ఏదో తిడుతున్నాడనో, లేదంటే వాడు ఏదో చేస్తాడనే భయపడితే రాజకీయాల్లో ఉండటం అనేది అది పాజిబుల్ అయ్యే అంశం కాదు, వదిలేయాలి. అప్పుడు ఎన్నాళ్ళు బురద వేసిన బురదను కడుక్కుంటూ వెళ్తారు. మీరుగా ఎందుకని గట్టిగా మాట్లాడలేకపోతుంది? ఇప్పుడు అభివృద్ధి, నేను కొంచెం సబ్జెక్ట్ కొంచెం డిబేట్ అవుతే కొన్ని విషయాల్లోకి వెళ్తాను. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ని అభివృద్ధి పథకాలు తీసుకొచ్చింది అనే విషయాన్ని ప్రజలకి తెలియచేయాల్సిన బాధ్యత మీలాంటి వాళ్ళ మీద ఉంది. పార్టీకున్న ఏదైతే మీడియా ఉందో వాళ్ళ మీద ఉంది. అదేవిధంగా పేపర్ అన్నీ, నేను మీడియా అంటే మొత్తం అన్నీ. సో మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ తక్కువయ్యి ఈ రోజున ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారేమో అని అనిపిస్తుంది. దాంట్లో మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి దానికి? కేటీఆర్ గారు ఓడిపోయినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను కూడా ఒక 60 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుంటే గెలిచేవాళ్ళమేమో అని. గుర్తుంది 60 అన్న, నాకు ఫిగర్ అయితే నాకు గుర్తులేదు కానీ అన్నారు కదా. సేమ్ ఇదే రకమైనటువంటి దుష్ప్రచారం. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ అంటే నీ అమ్మ అన్నాడని రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగ్ కడితే ఆయన ప్యాలెస్ కట్టాడని రాస్తున్నారు ఇప్పుడు కూడా స్టిల్. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ₹1 అవినీతి లేకుండా ఇస్తే పేదవాడిని సోమరపోతులను చేశారు, శ్రీలంక అయిపోయిందని ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి డబ్బులు ₹15,000 తల్లి అకౌంట్లో వేసి పిల్లవాడిని పనికి పంపిద్దామా, బడికి పంపించండి, వాలంటీర్ రోజు మానిటరింగ్ చేస్తారు అని చెప్పి అది పెడితే అమ్మఒడి నాన్న బుడ్డి అని ప్రచారం చేశారు. మద్యం ఆరోగ్యానికి హానికరం, తాగొద్దు అని చెప్పి ఏదైతే షాపుల సంఖ్య తగ్గించి, అదే అంటున్నా నేను అక్కడ ఆ విషయం మీద నేను కూడా మాట్లాడతా. మద్యం విషయంలో మీ ఉద్దేశం ఏంటి, పార్టీ ఉద్దేశం ఏంటి? మద్యం నాసిరకం ఇస్తే గనక వాళ్ళు తాగటం మానేస్తారనే ఆలోచనతో మీరు ఇచ్చారని అనుకుంటున్నారు. నాసిరకం కాదు, నాసిరకం కాకుండా ఆ బ్రాండ్లు కాకుండా వేరే బ్రాండ్లు తీసుకొస్తే నాసిరకం కాకుండా ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఆ బ్రాండ్లు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినప్పుడు మంచి రకమా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదే బ్రాండ్లు ఇచ్చినప్పుడు మంచి రకం, మేము ఇస్తే అదే బ్రాండ్లు నాసి రకమా? ప్రెసిడెంట్ మెడల్ 2018లో వచ్చింది, గవర్నర్ రిజర్వ్ 2018లో వచ్చింది, 999 లెజెండ్ విస్కీ, 999 పవర్ స్టార్ విస్కీ, పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో, మళ్ళీ బాలకృష్ణ కోప్పడతాడని ఆయన మీద ప్రేమతో అలాంటి బ్రాండ్లను తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. రెన్యువల్ చేసింది ఆయన ప్రభుత్వం. మేము ఏ బ్రాండ్లు తీసుకురాలా, ఏ డిస్టిలరీ తీసుకురాలా. సో అవన్నీ మా హయాంలో వచ్చినాయి అని లేని బ్రాండ్లు కూడా 3 క్యాపిటల్, అదేదో అదేంటి అమరావతి మెడలు, అట్లాంటివన్నీ లేవు బ్రాండ్లు. లేకపోయినా సోషల్ మీడియాలో స్టిక్కర్ వేసి ఏదైతే మేమే తీసుకొని వచ్చామని ప్రచారం చేసి నాసిరకం మద్యమా? ఏ తెలుగుదేశం వాడు చచ్చిపోయాడు, చాలా మంది చనిపోయారని చెప్పి వాళ్ళు మాట్లాడారు కదా. అవును, ఏ తెలుగుదేశం నాయకుడు చచ్చిపోయాడు కిషోర్ గారు? ఏ జనసేన నాయకుడు చనిపోయాడు ఈ మద్యం దాకా 5 ఏళ్లలో? ఏ బీజేపీ కార్యకర్త చనిపోయాడు ఈ 5 ఏళ్లలో మద్యం దాగి? వాళ్ళు ఏపీలో మద్యం తాగలేదు 5 ఏళ్లలో? తాగితే చచ్చిపోవాలి మరి. నాసిరకం మద్యం అయితే 5 ఏళ్లలో చచ్చిపోవాలి కదా సార్, ఇంకా బతికే ఉన్నారు కదా. మరి ఇలాంటి దుష్ప్రచారమా? మేము తాగొద్దు అని చెబుతున్నాం ఇప్పుడైనా ఎప్పుడైనా. మీరేమంటున్నారు? మన సోమవీరాజు గారు అంతకుముందు స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, మేము అధికారంలోకి వస్తే 1 కోటి మంది ఉన్నారు తాగేవాళ్ళు, ₹70 ఇస్తాం చీప్ లిక్కర్, అవసరమైతే ఇంకా ₹50 ఇస్తాం అన్న. వీర్రాజు అన్న, మీరే అధికారంలోకి వచ్చారన్న, మీ పార్టీ వచ్చిందన్న, ఎన్డీఏ కూటమన్నా, ఎప్పుడు ఇస్తున్నారన్న ₹70? కేంద్ర మంత్రి కూడా ఇంకేమన్నా కన్సెషన్ ఇస్తారేమో అడగండి అన్న. ₹70 ఎప్పుడు ఇస్తున్నారన్న? తమ్ముళ్ళు సాయంత్రం అయితే క్వార్టర్ పెగ్గేసుకోవాలి కదా, మీకు ఇబ్బంది కలుగుతుంది చంద్రబాబు నాయుడు. నేను వస్తే నాణ్యమైనటువంటి మద్యం సరసమైనటువంటి ధరలకు ఇస్తామన్నారు కదా. అడుగుతున్నారా మందు బాబులు ఎప్పుడు ఇస్తున్నారు సరసమైనటువంటి ధరలకని? ఇలాంటి ప్రచారాలు చేశారు కదా. ఇప్పుడు మరి ఆ బ్రాండ్లు ఏపీలో కనపడకుండా చేస్తారా? ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, బూమ్ బూమ్, బూమ్ బూమ్ సార్, ఇదే బూమ్ బూమ్ అని ప్రచారం చేశారు కదా. మేము వెళ్తాం ఖచ్చితంగా. రేపొద్దున మీ లిక్కర్ పాలసీ రాగానే ఇదే బేరా బ్రాండ్కి సంబంధించినటువంటి బూమ్ బూమ్ కనపడితే తెలుగుదేశం వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? బూమ్ బూమ్ కానీ, ప్రెసిడెంట్ మెడల్ కానీ, గవర్నర్ రిజర్వ్ కానీ ఈ బ్రాండ్లన్నీ మా అని ప్రచారం చేశారు కదా, ఇవన్నీ నాసిరకమని ప్రచారం చేశారు కదా. రేపు పొద్దున ఈ బ్రాండ్లు ఆంధ్రాలో కనపడితే తెలుగుదేశం వాళ్ళు ఏ చెప్పుతో కొట్టించుకుంటారని అడుగుతున్నా సూటిగా.
ఈ బ్రాండ్లన్నీ నాసిరకం అని మీరే అన్నారు కదా. కనపడితే రేపొద్దున మేము చూపిస్తాం ఈ బ్రాండ్లు, షాపులోకి వెళ్ళి మరీ చూపిస్తాం. ఆ రోజు ఏం సమాధానం చెప్తారు? ఇంకా మీకు అవకాశం ఇస్తున్నాం, ఆ బ్రాండ్లు మరి తీసేస్తారా మొత్తం? ఇప్పుడు చెప్పండి సార్ సమాధానం. అమ్మఒడి నాన్న బుడ్డి అన్నారు కదా, మరి ఇప్పుడు అమ్మఒడికి వచ్చేటటువంటి తల్లి ఇచ్చేటటువంటి డబ్బుల్ని నాన్న బుడ్డి తాకుండా ఎప్పుడు ఆపుతున్నారు? మేము ఇష్టం వల్ల సోమరిపోతులు అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి చేపల పట్టేది ఎప్పుడు నేర్పిస్తున్నారు? గ్యాలం ఎలా వేయాలో ఎప్పుడు నేర్పిస్తున్నారు? టైం అయిపోతుంది సార్, నెల అవుతుంది ఆల్మోస్ట్. రేపు 4వ తారీఖు వస్తే నెల ఇప్పుడే కదా స్వీకరిస్తున్నారు. టైం ఇవ్వండి, వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి కదా, ఎవరైనా టైం ఇవ్వాలి కదా. సుగాలి ప్రీతి గారికి ఎప్పుడు న్యాయం చేస్తారు సార్? సుగాలి ప్రీతి గారి తల్లి గారు అడుగుతున్నారు. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు కదా మిస్టర్ డిప్యూటీ సీఎం. ఎప్పుడు పట్టుకొస్తున్నావు ఆ మహిళలందరినీ? మిస్ అయినటువంటి మహిళల్ని ఎప్పుడు వెలికి తీస్తున్నారు? ఎక్కడ వెతుక్కొని తీసుకొని వస్తారు? ఏమైనా కమిటీ చేస్తున్నారా? మరి నాణ్యమైనటువంటి మద్యం, సరసమైన ధరలు, ఇసుక మాఫియాని అరికడతామన్నారు. మరి ఇప్పుడు మీరే కొట్టుకుంటున్నారంట ఒకరికొకళ్ళు. జనసేన తెలుగుదేశం వాళ్ళు. తెలుగుదేశం వాడికి ఇసుక రీచ్ ఇస్తే నేను ఒప్పుకోవడానికి జనసేన వాడు. అసలు వీళ్ళిద్దరికి ఇచ్చేది మాది కదా ఎన్డీఏ కూటమని బీజేపీ వాడు. సో ఇవన్నీ వస్తున్నాయి, ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. ఎక్కడికి పోలా, ముందున్న ముసళ్ళ పండగ ఎన్డీఏ కూటమికి. మేము ఓడిపోయి ఉండొచ్చు. 6 నెలల్లో మళ్ళీ సార్ ఏదో ఆంధ్రప్రదేశ్ లో ఏదో రాబోతుంది మాట్లాడుతున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఒక్క మాట అయితే స్పష్టంగా చెప్తున్నా, మేము ప్రజల్లోనే ఉంటాం, ఎక్కడికి పారిపోలా. 11 సీట్లే వచ్చి ఉండొచ్చు, బట్ ప్రజల్లోనే ఉంటాం. మళ్ళీ ప్రజాక్షేత్రంలో మీ పాలక పక్షాన్ని, మీరు చేసేటటువంటి ప్రతి తప్పుని ఎండగడతాం. ఎప్పుడు ఇస్తున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని అడుగుతాం. వస్తుంది రేపు 2 రోజులు అయిపోతుంది, చూద్దాం. ఆ ముచ్చట కూడా చూద్దాం. ఎప్పుడు ఇస్తున్నారు 1500 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి? ఏం మరి మన పెన్షన్ల మీద సంతకం పెట్టే అన్నావు కదా, 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి ఎప్పుడు ఇస్తున్నావు పెన్షన్? ఉద్యోగస్తులకి ఫస్ట్ తారీఖే శాలరీలు వస్తున్నాయా లేదా? వాళ్ళందరికీ పిఆర్సీలు పెంచుతాం, ఐఆర్లు మొత్తం ప్రకటించారు కదా. అవును, వెయిట్ అండ్ సీ. కాదు పోతారు. వెంకటరెడ్డి గారు, ఫైనల్ గా ఒక్కటి అడుగుతా, ఏ వర్గాలు మిమ్మల్ని వ్యతిరేకించినాయని అనుకున్నారు? ఈవీఎం ఫైనల్ గా ఈవీఎం వర్గమా? అదేంటి అంటే ఈవీఎం వర్గం అని ఒకటి ఉంది, వాళ్ళే మమ్మల్ని వ్యతిరేకించారు. ఈవీఎం సీఎం గారు, ఈవీఎం డిప్యూటీ సీఎం గారు, ఈవీఎం 164 మమ్మల్ని వ్యతిరేకించారు. ఈవీఎం పిఎం కూడా అనొచ్చుగా. అది డౌట్ వచ్చిందని చాలా తెలివిగా చేశారు ఒరిస్సాకి, ఆంధ్రాకి. ఓకే, అందరూ అడుగుతున్నారు, ఏం మోడీ గారు నిజంగా మేనేజ్ చేస్తే అక్కడ చేసుకునేవాళ్ళు కదా, ఇక్కడ చేసుకునేవాళ్ళుగా 340 సీట్లే తెచ్చుకునేవాళ్ళుగా కావాలి. అది చేస్తే దేశవ్యాప్తంగా అల్లరి అయిపోద్ది కదా. అందుకని అక్కడ ఆల్రెడీ తగ్గుతాయని తెలిసిన తర్వాత ప్లాన్డ్ గా ఒరిస్సా అండి చెప్పి నేనైతే బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే 51, 52 సీట్లు వచ్చినాయి. తప్పే ఉంది. బిజు పట్నాయక్ గారిని ఆయన 5 టర్మ్స్ పాటించాడు. ఆయన 21లో 0 ఇచ్చేంత వ్యతిరేకించారు. మళ్ళీ 50 అసెంబ్లీ సీట్లు గెలిచేంత ఆశీర్వదించారు. అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ కంటే బీజేడీకి ఓట్లు పెరిగినాయి, కానీ ఓడిపోయింది బీజేడీ. గతంలో 2014-19 ఆ టైంలో ఆప్ కేజ్రీవాల్ గారు, తర్వాత కొంతమంది సిసోడి వీళ్ళంతా కూడా ఈవీఎంల మీద మాకు అనుమానం ఉందని చెప్పి ఆ రోజు మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు మాట్లాడలా. ఉన్న విషయం ఏంటంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి. ఇప్పుడు ఈ రోజున 151 సీట్లకి 11 సీట్లు రాగానే మాట్లాడుతుంది. మీరు అప్పుడు ఒకళ్ళు ఇద్దరు అనుమానం పడ్డారు. వాస్తవం ఇదే. చంద్రబాబు నాయుడు గారు కూడా అనుమానం వ్యక్తం చేశాడు. 2 ఇప్పుడు మీరు చూస్తున్నారు, మహారాష్ట్రలో ఆల్రెడీ ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు. దాంట్లో ఓటీపీ ద్వారా, మొబైల్ నుంచి ఓటీపీ ద్వారా దాన్ని ఓపెన్ చేశారు అనేది మనం కేసు కూడా నమోదైంది. పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ రోజు ఓట్లు చాలా నియోజకవర్గం 140 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పెరిగినాయి. ఇది అఫీషియల్ ఎలక్షన్ కమిషన్లకి ఎట్లా పెరిగిద్ది అంటున్నా నేను. ఇప్పుడు మీ ఊర్లో 50 ఓట్లు ఉన్నాయన్న అనుకున్నాం. సపోజ్ 1000 ఓట్లు కదా పోలింగ్ బూత్కి వచ్చి 1000. ఆ 1000లో 900 పోలేని అనుకోండి, 900 ఉంటాయా? 920 తర్వాత పెరుగుతాయా? 20 ఎట్లా పెరుగుతున్నాయి? ఎలా పెరిగిద్ది? ఇప్పుడు హిందూపురంలో ఒక బూత్ లో 1 ఓటు అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పారు. 108 ఓట్లు అంట. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 400 ఓట్లు అంట. ఎంత వెరైటీ చూడండి. అంటే కౌన్సిలర్ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆడ కూర్చున్న ఏజెంట్లు కూర్చున్నారు, ఎంపీకి ఏజెంట్ కూర్చున్నారు, ఎమ్మెల్యేకి ఏజెంట్ కూర్చున్నారు. వాళ్ళెవరు వేల అసలు కౌన్సిలర్ ఏజెంట్లు ఆ ముగ్గురు 3 ఓట్లు వస్తాయి కదా, వాళ్ళ ఫ్యామిలీలో వదిలేసినా కూడా వాళ్ళన్నా రావాలిగా. జనరల్ గా మాట్లాడుకుందాం అసలు. మళ్ళీ అక్కడ పార్టీ అధ్యక్షులు కూడా అదే అంటూ ఉన్నారు, 1 ఓటు ఎట్లా? మరి అన్ని అనుమానాలకు తావిస్తాయి కదా. ఒకటి ఏదైనా జరిగిన దానికి ఎవరు బాధ్యులు?
తర్వాత తెలుస్తుంది ఆ విషయంలో. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే టీడీపీ జనసేన కలిసి ముందుకెళ్తున్నాయని అన్నప్పుడు అప్పుడున్నా కొంచెం జాగ్రత్త పడాల్సిందేమో. ఆ తర్వాత మళ్ళీ బీజేపీ కూడా కలిసిందన్న తర్వాత 2014లో కలిసి వెళ్ళలేదా? కలిసి వెళ్ళారు. వాళ్ళకి ఏమైనా పొత్తులు కొత్త సిగ్గేశారవా? అలవాటే కదా. బీజేపీ కూడా కలిసిందిగా. వాళ్ళకి తెలుగుదేశానికి లేని సిగ్గు వాళ్ళకి ఎందుకు ఉంటుంది? నరేంద్ర మోడీ గారి పెళ్ళాన్నే కదా తిట్టాడు. మేమైద్ది అనుకున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఏం చంద్రబాబు నాయుడు తిడితే ఏమైందా పెళ్ళాన్ని? ఏం మా మీద ఆశ్చర్యం ఇస్తుంది చాలా విషయాల్లో. అనుకుంటారు సార్, వాళ్ళకి ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళకి లేదు క్యారెక్టర్ అని చెప్పి మనం కూడా క్యారెక్టర్ దిగదార్చుకోలేం కదా. ఇప్పుడు గెలవటమే ప్రామాణికం అని అనుకుంటే వెళ్ళి ఎవడో ఒకరు కాళ్ళు పట్టుకోవటం ఇదే చేస్తే ఇంకెందుకు రాజకీయం అంటున్నా నేను. అది అవతల వాళ్ళకు ఉంది. అలానే మమ్మల్ని కూడా వెళ్ళమంటే ఎట్లా వెళ్తాం మేము? పార్టీలో పోతే ఓడిపోతాం అంతే కదా. పార్టీలో ఇంటర్నల్ గా కూడా చాలా గొడవలు ఉన్నాయి. అవి కూడా ఏ పార్టీని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకటి, ఈ పార్టీలో ఉండాలి అని అనుకున్నప్పుడు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడే ఉండాలి. నేను చెప్పినట్టు వినలేదు, నాకు చెప్పినట్టుగా నడవాలనుకుంటే పోయిన వాళ్ళు పోయారు. అట్లా నేను చెప్పిన వాళ్ళందరికీ సీట్లు ఇవ్వాలని ఒక ఆయన, లేదు నాకు ఆ సీట్ నుంచి నువ్వు ఈ సీట్కి మారుస్తావని ఇంకో ఆయన, పోయిన వాళ్ళు పోయారు. పోతే అక్కడ గెలిచి ఉండదు. సరే, ఇప్పుడున్న 10 నిలుపుకుంటారా లేకపోతే ఏదన్నా సార్? ఒకటి అడిగిట్ అయ్యే పరిస్థితి ఏమన్నా ఉందా? ఒకటైతే స్పష్టం, ఎవరు ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నష్టం లేదు. ఇది ఒక పాయింట్. ఓకే. 2, మా పార్టీకి ఒకళ్ళే లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కడే పోరాడతాడు. దాని వెనకాల నలుగురు వస్తారా? తెలుగుదేశం పార్టీకి ఒక్కడే లీడర్ చంద్రబాబు నాయుడు గారే పోరాడతారు. కొడుకు పవన్ కళ్యాణ్ గారే పోరాడతారు. దత్తపుత్రుడు ఉన్నాడు, వాళ్ళకి మీడియాలు ఉన్నాయి, వాళ్ళకి రకరకాలు ఉన్నాయి. ఓ పక్క మళ్ళీ వాళ్ళకి మీరు తీసుకోండి, మీడియాలు కావాలంటే మీకు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ తో జనాల్ని మభ్యపెట్టి గెలవాలని మేము అనుకోవట్లా. మా పార్టీలో అనేక మంది మేనిఫెస్టోకి ముందు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నా ప్లీజ్ అన్నా రైతు రుణమాఫీ చెప్పన్నా గెలుస్తామంటే గెలుస్తాం, అది కరెక్ట్, వచ్చినా చేయగలుగుతాం. 14లో చెప్తే మనం గెలిచేవాళ్ళం. చంద్రబాబు నాయుడు చెప్పి గెలిచాడు, చేయలేదు. ఇక్కడ మరి రేవంత్ రెడ్డి గారికి ఎట్లా సాధ్యమైంది? తెలంగాణలో సాధ్యం కాలా, ఇంకా సాధ్యం కాలా. కేబినెట్ వరకు నిర్ణయం తీసుకున్నది మాత్రం కేబినెట్ నిర్ణయాలు చంద్రబాబు నాయుడు 2014 తీసుకున్న కోటాయి కమిషన్ నుంచి 1 విడత 2 విడతలు 3 విడతలు అని ఏదైతే 90,000 కోట్లు 14,000 కోట్ల దాకా చేసి ఇవన్నీ మనం చూడలేదా? ఇప్పుడు కూడా అంతే. మెగా డిఎస్సి అన్నారు కదా, మెగా అంటే అంత అడుగుతున్నా 16,000 పోస్టులు అని దాన్ని మెగా అంటారా? 50,000 పోస్టులు దాన్ని బట్టి సార్. ఇప్పుడు అక్కడ పోస్టులు ఖాళీ ఉన్నాయి, 50,000 ఉన్నాయని ఈనాడులో రాసి 50,000 ఉన్నాయని ఈనాడులోనే రాశారు సార్. 50,000లో 16,000 మెగా ఎట్లయితే దాంట్లో 6,000 మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ దాని ప్రకారం ఆల్రెడీ అయింది కదా. దానికి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు 6,000 పోస్టులకు సంబంధించి. అంటే 10,000 మెగా అయిద్దా 50,000లో? అంటే మెగా అంటే అట్లా ఉంటుంది వాళ్ళ దృష్టిలో. మరి దానికి మీడియా కూడా మెగా మెగా మెగా. సరే, ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, 2 పాయింట్లు చెప్పారు. ఆయన మీద నడుస్తుంది మొత్తం పార్టీ అంతా అన్నా, నేను కొంచెం డైవర్ట్ చేసేదాన్ని. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం, మాకు పోరాటాలు కొత్త కాదు. ఓకే. మా మీద దుష్ప్రచారాలు ఎన్ని రకాలుగా చేసినా మేము ఎక్కడికి వెనక్కడుగు వేయకుండా పోరాటం అనేది మాకు అసలు కొత్త ఏం కాదు. సార్, సోనియా గాంధీని ఎదిరించాం, వీళ్ళు ఏముంటుంది అంతకంటే ఏమన్నా వీళ్ళు పవర్ఫుల్లా? సోనియా గాంధీని కేంద్రంలో రాష్ట్ర అధికారంలో ఉన్నప్పుడే ఎదిరించి రాజకీయం రేపు కలవాల్సిన అవసరం రావచ్చేమోగా. లేదు సార్, కలిసేటటువంటి అవకాశం ఏం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రకారం. అందుకే బెంగళూరు వేదికగా కలయిక జరిగింది, జరగబోతోందని చెప్పి వార్తలు చెప్పాను కదా. మీడియేటర్ ఎవడో చెప్తే అడుగుదాం మరి ఎప్పుడు మీడియేటర్ చేశాడు అనేది. సో ఏమి కాదు సార్, ఒక్కటైతే 4 రోజులు మా మీద విమర్శ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2011 నుంచి ఏ రకంగా ఒంటరిగా పోరాటం చేస్తూ అధికారంలోకి వచ్చిందో అదే పోరాటాన్ని రాబోయే రోజుల్లో కూడా ఈ 5 ఏళ్ల పాటు కొనసాగించి మళ్ళీ అధికారంలో రావడానికి తన వంతు ప్రయత్నంగా తన ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది, ప్రజల్లో తిరుగుతుంది. రాబోయే రోజుల్లో ప్రజలతో మమైకమయ్యే ప్రయత్నం జరుగుతుంది. తలెత్తుకుని గర్వంగా తిరుగుతాం సార్. మేము మంచి చేసి ఓడిపోయాం. రైట్. మేము మోసం చేసి ఓడిపోలా. రైట్. మేము మంచి చేసి ఇదిగోండి మేము ఇంక చేయలేము, ఇదే మంచి, ఇంతకంటే మంచి ఎవరు కూడా చేయలేరు, ఎవడన్నా చెప్పినా మీకు అన్ని అబద్ధాలు, వాటిని నమ్మితే మేమేం చేయలేము అన్నాం. మేము ఒకళ్ళకి 10,000 15,000 ఇస్తామంటే 3 పిల్లలు ఉంటే 3 అవసరమైన 4 కనండి. ఇప్పుడు రేపు అన్ని వీడియోలు బయటకు వస్తాయి కదా, ఎక్కడికి పోతాయి? ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు రామానాయుడు నిమ్మల, ఇట్లా లైన్గా ఉంటారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఈలోపు ఇంకో అమ్మాయి వచ్చింది, నీకు కూడా 15,000, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18. చూసాం కదా. మరి ఇవ్వాలి కదా ఆ పిల్లలకి. పిల్లల్ని మోసం చేస్తారు కదా, పిల్లల్ని మోసం చేస్తున్నాడు. రేపొద్దున మంత్రి అయితే ఏముంది? నీకు 15, నీకు 15 అన్నాడు. మరి ఆ 15 రాలేదనుకో, నీకు 4,000, వికలాంగులకు 6,000,
పూర్తి వికలాంగులు అయితే 15,000, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 4,000. ఎంతమంది ఉంటే అంతమందికి అసలు ప్రజల్లో ఒకటి ఫైనల్ నేను చాలాసేపు మనం కూడా మాట్లాడుతాం. సో ప్రజలు ఇంకా తెలుసుకుంటారా అని అంటారా వాస్తవాలు? అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది, ఏం జరిగిన దాన్ని మనం ఏ రకంగా ఆలోచించాం, ఏ రకంగా ఓటు వేసామన్న ఆలోచన అయితే ప్రజల్లో వస్తుందా రాబోయే రోజుల్లో? ఇప్పటికే జరుగుతుందంట. ఓటు వేసిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటు వేసిన వాళ్ళు, అంటే వాళ్ళు అన్నట్టుగా 56-58% అయితే అది జనరల్గా పడిన ఓటింగ్ కాదు కానీ ఈవీఎం ప్రభుత్వాన్ని, అందుకనే. సో ఆ వేసిన 30-40% ఎవరైతే వేసిన వాళ్ళు కూడా ఏంది వీళ్ళు రాగానే ఈ దాడులు ఏంది, ఈ డైరెక్ట్గా రోడ్ల మీద పొడిచి చంపటాలు ఏంది, ఇంత కక్షపూరితమైంది, ఈ టైప్ ఆఫ్ రాజకీయాల్లో కోసం వీళ్ళని ఎన్నుకుందని ఏదైతే వాళ్ళకి ఓటు వేసిన కొంతమంది అనుకుంటున్నటువంటి మాట వాస్తవం. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ, అసలు వీళ్ళకి ఇన్ని సీట్లు ఎట్ట వస్తుంది, ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని తక్కువ సీట్లకు రావటానికి నిజంగా అంత ప్రజల్లో వ్యతిరేకత ఉందా, లేదన్నట్టుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈవీఎంల వల్ల ఏమన్నా మ్యానిపులేట్ అయ్యిందా, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అది ప్రూవ్ చేయలేకపోవచ్చు, కానీ ఇవన్నీ చర్చ జరుగుతున్నప్పుడు సరే మేమైతే బలంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి, మీరేదైతే చేసినటువంటి ఫేక్ ప్రామిసెస్ ఉన్నాయో దాన్ని ఎంతవరకు నిలబెడతారనే దాని మీద ఖచ్చితంగా పోరాడతాం. ఓకే, మేము ఉన్నప్పుడు అప్పుల ఆంధ్ర అయిందన్నారు కదా, ఇప్పుడు అభివృద్ధి ఆంధ్ర అయిద్దా లేదో చూస్తాం. ఓకే, మరి మేము చేసిన అప్పుల కంటే మీరు తక్కువ చేయాలి లెక్క ప్రకారం, మరి మీరు సంపద సృష్టించాలి కదా. అవును, ఇప్పుడు 1,00,000 కోట్లు అమరావతికి మరి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి ఏ విధంగా ఎప్పుడు సంపద సృష్టిస్తారో అప్పుడే 10 కంపెనీలు వచ్చేస్తుందని ప్రచారం చేసేస్తున్నారు. సో అమరావతి క్యూ కట్టేస్తున్నాయి. వాస్తవం ఏంటంటే నాకు తెలిసి ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర పైన యావియేషన్ వాళ్ళు ఆపారు, అక్కడ ట్రాఫిక్ వల్ల మొత్తం ఫ్లైట్స్ అన్ని ఇప్పుడు విదేశాల నుంచి మొత్తం ఫ్లైట్స్ వచ్చేస్తున్నాయి సార్. అది హైదరాబాద్లో దిగిని ఇక్కడి నుంచి విజయవాడకు రావడానికి పర్మిషన్ కోసం యావియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వటల్లా, ట్రాఫిక్ ఎక్కువ ఉంది అక్కడ. లేదంటే ఈ బాబు అమరావతిలో వచ్చేసి కట్టేసి అయిపోయేది అనమాట. పోలవరం 4 ఏళ్లలో పూర్తి చేయలేమని ఇప్పుడే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చేతులు ఎత్తేసి, మేము ఉన్నప్పుడేమో 72% అయిపోయింది, 72 అయిపోయినాడు, ఆ 28 పూర్తి చేయడానికి 4 ఏళ్ళు ఎందుకు, అప్పుడే పూర్తి చేస్తా అన్నారు కదా, మరి మేము చేయలేదు అంటున్నారు కదా, మరి మీరు ఇప్పుడు చేయాలి కదా. సో మరి ఈ విధంగా వీటన్నిటి మీద పోరాడతాం. మాకు చాలా పెద్ద పని ఉంది ఇప్పుడు, చాలా పెద్ద పని. మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రజలకు ఎంత సేవ చేశామో ఇప్పుడు ప్రజల కోసం పోరాటానికి ఇంకా ఎక్కువ పని కల్పించారు మాకు. సో ప్రతిపక్షంలో ఉంటే ఇంకా పోరాటమే పని మాకు. సో ఇప్పుడు వాళ్ళు చేసేటటువంటి ప్రతి కార్యక్రమం మీద మంచి అయితే మంచి అంటాం, చెడైతే ఖచ్చితంగా నిలదీస్తాం. మీరు అన్నట్టు గల్లా పట్టుకొని నిలదీసి, లేదంటే మ్యాన్ హ్యాండ్లు అట్లా నిలదీయం. మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ప్రజల ద్వారా మీరు ఇస్తానన్నటువంటి ప్రతి ఒక్క హామీకి. ఇప్పుడు అమ్మఒడి స్కూల్ స్టార్ట్ అయినాయి, డబ్బులు పడలా, ఇంకా అమ్మఒడి స్కూల్ స్టార్ట్ అయినాయి సార్ ఆల్రెడీ, ఇంకా డబ్బులు పడలా. సో మీరు అన్నట్టుగా వాలంటీర్లు ఇప్పటికి ఎత్తేసారు, రేపొద్దున పెన్షన్లు అంటున్నారు. మేము వస్తే ఉగాది కానుకగా 5,000 నుంచి 10,000. ఏం వాలంటీర్లు మనుషులు కాదా? 10,000కి పెంచేసే తమ్ముళ్ళు, పెంచడం ఏంది, ఉన్నదే తీసేస్తే మళ్ళీ పెంచడం ఏంది, వీటన్నిటి మీద మాట్లాడతాం. సో ఖచ్చితంగా ఒకటైతే స్పష్టం, చూస్తున్నటువంటి వ్యూవర్స్కి కూడా, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒకటే సిద్ధాంతంతో వెళ్తున్నాం ముందు నుంచి. 2014లో ఓడిపోయి ఉండొచ్చు, 24లో ఓడిపోయి ఉండొచ్చు. సో ఓడిపోయినా బలంగా ప్రజల్లోనే ఉన్నాం, ప్రజల కోసం నిలబడ్డాం, మళ్ళీ అంతకంటే ఎక్కువగా నిలబడతాం. జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అని ఎవడన్నా అనుకుంటే వాళ్ళ పని అయిపోయినట్టే అంతే. సో మా పని అయిపోయింది అన్నప్పుడల్లా మేము పైకి లెగుస్తానే ఉన్నాం. రైట్. సో మేము ఒక సీట్తో బిగిన్ అయ్యాం, ఇప్పుడు 11 వచ్చి ఉండొచ్చు, 151 కూడా చూసి వచ్చాం, మళ్ళీ ఫిగర్ కూడా చూడబోతాం. సో ఖచ్చితంగా 2029 మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే ఆంధ్రప్రదేశ్లో, ఇది రాసి పెట్టుకోండి అంతే. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెంకటరెడ్డి గారు.